స్తోత్రం తండ్రి, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, దేవా నీకు స్తోత్రం కలుగునుగాక. అయ్యా మరి వాక్యం నాయన ప్రభా, నరుడు ఒంటరిగా ఉండొద్దు అని సెలవిచ్చిన దేవుడా, నువ్వు జత కలిపే దేవుడు. ప్రతి పెళ్లి కాని బిడ్డను పెళ్లి జరిగించే దేవుడివి. నీ బంగారు చేయితోటి పెళ్ళి జరిగించి నడిపించే దేవుడా నీకు స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది ఈ లోకంలో పెళ్లి కాని బిడ్డలు ఉన్నారో వాళ్ళకందరికీ తొందర ఈ వాక్యం విని తొందర పెళ్లి జరిగించినట్టు సాయం చేయి. నీ దయ ఉంచు ప్రభా, నీ ప్రేమ ఉంచు నాయన తండ్రి. నరుడు ఒంటరిగా ఉండకుండా జత కలిపి పెళ్ళిని చేతటి పెళ్లి జరిగించే దేవుడు నువ్వు తండ్రి, నీకు స్తోత్రం. మరి ఎంతమంది బిడ్డలు వింటున్నారో ఈ వాక్యం, నేను చదివిన వాక్యం అందరూ వినాలి. ఈ వినిన ఎంతమంది వింటారో అంతమంది బిడ్డలకు అందరికీ నువ్వు స్వస్థత కలిగించి పెళ్ళి కాని బిడ్డలకు తొందర నీ బంగారు చేతోటి పెళ్ళి జరిగించుమని, నీ బంగారు చేతోటి పెళ్ళి జరిగించు. ఈ వాక్యం వాళ్ళకు స్వస్థత కలిగించి, ఎంతమంది వింటున్నారో ఈ వాక్యం అందరికీ స్వస్థత కలిగించి లేవనెత్తుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆదికాండము 2వ అధ్యాయము. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సాయము అతని కొరకు చేద్దాం అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి ఆకాశ పక్షులను, ప్రతి భూజంతులను, ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదానికి పేరు పెట్టెను. అతనికి పేరు పెట్టెను. ఆ పేరు చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు అతనికి కలిగెను. అప్పుడు ఆదాము సమ పక్షులకును, సమ ఆకాశ పక్షులకును, సమ భూజంతులకును పేరు పెట్టెను. తర్వాత ఆదాము నాకు సాటైన సాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా నరుడు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ఎముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటున మాంసంతో కూర్చొను. తర్వాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన పక్క ఎముకలలో సిరిగా నిర్మించి ఆమెను ఆదామును తన వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసము ఇది నరుల నుండి తీయబడును గనుక నారి అని అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హద్దుకొని వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉండురు. హల్లెలూయా. ఏక శరీరమై ఉండురు. అప్పుడు ఆదాము అతని భార్యను వాళ్ళిద్దరూ దిగంబరుగా ఉండిరి. దేవుడు దీవించును గాక. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు పెళ్లి కాని బిడ్డలు వింటారో ఈ వాక్యం వింటే మీకు తొందరగా పెళ్లి జరుగుతుంది. ఈ దేవుని స్తుతించండి, ఈ దేవునికి ప్రార్థించండి. ఈ యేసుక్రీస్తు తండ్రి ఎవరు నమ్ముకోరో వాళ్ళు నమ్ముకోండి. పెళ్లి కాని బిడ్డలు యేసు నమ్ముకోండి. నమ్ముకున్న తర్వాత మంచి మీకు భార్య వస్తుంది. మరి తండ్రి సాటైన సాయము మిమ్మల్ని సహాయం చేస్తాడంట. హల్లెలూయా. సాటైన సాయము మీకు ఇద్దరిని జత కలిపి దేవుని చేయితోటి మీకు పెళ్లి జరిగిస్తాడంట. హల్లెలూయా. ఆ పెళ్లి జరిగినప్పుడు మీరు ఏక శరీరమై ఉంటారంట. హల్లెలూయా. పెళ్లి జరిగినాక తండ్రిని విడిచిపెడతారంట. తల్లిని విడిచిపెట్టి భార్యను హద్దుకొని జత మీరు ఒక కాడ కూడి ఉంటారంట. మరి తల్లి విడిచిపెట్టద్దు. తల్లి
పెళ్ళి అయినాక భార్యను హద్దుకొని నువ్వు ఉంటావు. మరి తల్లిదండ్రులు సుగా కాపాడాలి కదా, మరి తల్లిని సుగా కాపాడాలి, తండ్రిని కాపాడాలి. ఎట్లా అంటే భార్యను తల్లి తండ్రి ఒకటి అయ్యే భార్యను భర్త ఇద్దరు కలిసి, తల్లి తండ్రి ఇద్దరు కలిసి పోయి పెళ్ళి పిల్లని అడుగుతూనే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినాక పెళ్ళి జరిగినాక భార్య భర్తలు ఒకటి అయినాక తల్లిని తండ్రిని దూరం విడనాడద్దు, దూరం తీయొద్దు. తల్లిని కాపాడాలి, తండ్రిని కాపాడాలి. తల్లి తండ్రి ఆశీర్వాదాలు మీకు గొప్పయి. తల్లి తండ్రి ఎంత మీరు మంచిగా కాపాడుకుంటారో అంత వాళ్ళకు మీకు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మరి నాకు భార్య నాకు అందిందిలే, నాకు తల్లి ఉంటే ఏంది, నాకు తండ్రి ఉంటే ఏంది వాళ్ళు ఉండకుంటే ఏంది అని వాళ్ళని చిన్న చూపు మీరు చూడద్దు. తల్లిని తండ్రిని మంచిగా మీరు అరుచుకుంటే కొడుకులు పుడతారు, బిడ్డలు పుడతారు, మంచిగా ఆశీర్వాదాలు వస్తాయి. పేద గుంపు కూడి ఉంటారు మీరు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పేజీల మీరు ఎంతమంది వింటారో దేవునికి నమ్ముకోలేని బిడ్డలందరూ కలిసి యేసు ప్రభువుని నమ్ముకోండి. కాన్పు లేని బిడ్డలకు కాన్పిస్తాడు దేవుడు. పెళ్ళి కాని బిడ్డలకు పెళ్ళి జరిగిస్తాడు దేవుడు. మీకు అద్భుత కార్యాలు అద్భుత కార్యం మీరు చూస్తారు. మా యేసు ప్రభు గొప్ప దేవుడు.